వెల్కమ్ టు మై ఛానల్. నైట్ పడుకునే ముందు గారెలకి నానబెట్టానండి వడ సాంబార్ చేద్దామని. ఇడ్లీ, దోశ, పూరి, పెసరట్టు, ఉప్మా, చపాతీ అన్నీ అయిపోయాయి. ఏం చేద్దాం రా బాబు అని ఆలోచిస్తే వడ చేద్దాం అనిపించింది. బట్ మనం ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదండి. మార్నింగ్ లేవగానే పనమ్మే రాలేదా, ఇంకా చూడండి నా తిప్పలు. 1 అవర్ కూర్చొని గిన్నెలన్నీ కడుక్కుంటూ ఉన్నాను. ఇంక తర్వాత ఓపిక లేక ఇంక మా హస్బెండ్ చేత ఇంక టిఫిన్ తెప్పించేసాను. ఇంక తర్వాత నేను ఆ పప్పు నీకు సగమేమో గారెలకి, సగమేమో ఇడ్లీ పిండి కింద బాగా మెత్తగా చేసి రవ్వ కలిపేసాను. అది దాచిపెట్టిన పిండి ఫ్రిడ్జ్లో దాచినట్టు తీసి వేస్తానండి నేను ఎప్పుడు కూడా. దానివల్ల ఏమో కానీ నాకు అసలు అయితే ఆయిల్ అయితే అస్సలు పీల్చదు. గారెలు అయితే అసలు ఎప్పుడు ఆయిల్ పీల్చదు. ఆయిల్ చూసారా ఎంత వేసాను. లాస్ట్కి కూడా చాలా తక్కువ పీల్చి ఇంకా అంతే ఉన్నట్టు ఉంటుంది ఆయిల్. తినేటప్పుడు కూడా అసలు ఆయిల్ చేతికి అంటుకోదు. అలా వస్తే నాకు గారెలు షేప్ అయితే కరెక్ట్గా రాదులేండి అంత పర్ఫెక్ట్గా. బట్ ఆయిల్ మాత్రం పీల్చదు. ఏంటి గారె సగమే ఉందనుకుంటున్నారా? సగం ఆల్రెడీ వేసేసానండి మీ పొట్టలోకి. నేను వేసేటప్పుడే తినేస్తూ ఉంటాను. మీరు కూడా నాలాగా ఎవరైనా ఉన్నారా? అయితే లైక్ చేయండి. నాకైతే నేను వేసే గారెలు అంటే నాకు బాగా ఇష్టం. ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి తినేస్తాను. మా హస్బెండ్కి కూడా బాగా ఇష్టం. నేను వేసే పునుగులు కానీ, పకోడీ కానీ, పూరీలు కానీ ఆయిల్ అయితే అస్సలు పీల్చదు. మీకు కూడా ఇలానే వస్తాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.